కొంతమంది అంటున్నారు ఇది నాకు వేరే అని, ఇది సినిమాలకి కూడా వేరే యాక్చువల్లీ. ఎస్, శేఖర్ కమల గారు చెప్పింది కరెక్ట్. ఇది సినిమాలకు కూడా వేరే. మూవీ చూసినంతసేపు కుబేరా వరల్డ్లోనే ఉంటాం మనందరం. హలో గాయ్స్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ కుబేరా. మూవీ అయితే చాలా బాగుంది. రివ్యూ చూడకుండా పర్లేదు, మూవీ చూడండి ఫస్ట్. శేఖర్ కమల గారు తన కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి ఈ మూవీ తీశారు. ఎంత బాగుందంటే చెప్పాలంటే మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళాలని ఉంది భయ్య, అంత క్యాక్ ఉంది మూవీ అయితే. అసలు ఈ మనిషి గురించి ఏం చెప్పాలి, జీవించేశాడు. హీ జస్ట్ గేవ్ ఎ పీక్ 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 గాడ్ లెవెల్ పర్ఫార్మెన్స్. హ్యాట్స్ ఆఫ్ టు ధనుష్ అన్న ఈ క్యారెక్టర్ తీసుకున్నందుకు. నాగార్జున గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మళ్ళీ ఆయన పొటెన్షియల్ ఏంటో అందరికీ తెలిసేలాగా ఈ మూవీలో చూపించాడు నాగార్జున గారు. రష్మిక గారు కూడా చాలా బాగా చేశారు. అసలు మూవీలో ఎవరికి ఏ క్యారెక్టర్కి వంక పెట్టేది లేదు, అంత బాగా చేశారు, అంత జీవించేశారు. మూవీ చూసినంతసేపు మనం వీళ్ళు ధనుష్, నాగార్జున, రష్మిక అని అనుకోలేం. ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్స్ మాత్రమే గుర్తుంటాయి మనకి. విలన్గా చేసిన జిమ్ సర్బర్ కూడా చాలా బాగా చేశారు ఆయన. డిఎస్పీ గారు అయితే మేజర్ అసెట్ ఫర్ ద మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశారు. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సాంగ్స్ ప్లేస్మెంట్స్ అయితే ఇంకా వేరే లెవెలు. ధనుష్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు ఇది శేఖర్ కమల కుబేరా అని. ఎస్, 100% కరెక్ట్. ఇది శేఖర్ కమల గారి కుబేరా. ఫస్ట్ అయితే అందరు మూవీకి వెళ్ళండి భయ్య, కళ్ళు మూసుకొని 3 hours ఒక వరల్డ్లో ఉండిపోతారు అలా. మరిన్ని రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు యూఎం రివ్యూస్.